మా కథలవన్నం ప్రేక్షకులు ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి వాళ్ళ స్నేహితులకు కూడా షేర్ చేశారు. ఇప్పుడు కొత్తగా చూస్తున్న ప్రేక్షకులు కథలవన్నం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి పూర్తి వీడియోలు చూస్తారు. నాలంటోళ్ళు అడవిలో చెట్లను కొట్టడం వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాని జీవాలన్నిటికీ నష్టం కలుగుతుండదని నాకు ఇప్పుడే అర్థమవుతున్నది సారు. మరి పర్యావరణానికి ఇటువంటి హాని జరుగుతుండది. చెట్లు కార్బన్ను గ్రహించి గాలిని శుభ్రం చేస్తాయి. కానీ చెట్లను అధిక మొత్తంలో కొట్టడంతో ఆక్సిజన్ శాతం గణనీయంగా పడిపోతుంది. అంతేకాకుండా గ్లోబల్ వార్మింగ్ పెరిగి ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి. మంచు కొండల్లో మంచు కరిగిపోవటం, అధిక తుఫాన్లు, ఎడారుల్లో మంచు తుఫాను రావటం, కొండ చర్యలు విరిగిపోవడం, అధిక వరదలు రావడం ఇలా జరగడానికి చెట్లు కొట్టడమే ముఖ్య కారణం. నాలంటోళ్ళు చెట్లు కొట్టడం వల్ల ఇంత అనర్థం జరుగుతుండదనే తెలియలేదు సోమయ్య. అవును పుష్ప, ఇకనైనా చెట్లను కొట్టడం మానేయి. బుద్ధిగా వ్యవసాయం చేసుకొని మన ఊరికి పూర్వ వైభవం తీసుకొనిరా. ఎస్ఐ షికావత్ మాటలకు పుష్ప ఆలోచనలో పడతాడు.